కలుస్తాడో తెలీదు, ఎందుకు బీజేపీతో కలుస్తాడో తెలీదు, ఎందుకు జనసేనతో కలుస్తాడో తెలీదు. ఒకరోజేమో పోయి కాంగ్రెస్ అని సంకెత్తుతాడు, ఒకరోజేమో బీజేపీ అని సంకెత్తుతాడు. 2 సంఘాలు ఖాళీ లేవని ఇప్పుడు పోయి పవన్ కళ్యాణ్ గారు నెత్తి మీద కూర్చున్నాడు. ఆ పవన్ కళ్యాణ్ ఎందుకు ఊగిపోయి మాట్లాడతాడో నాకు అర్థం కాదు. నేను ఇప్పుడు ఒక 5 నిమిషాల నుంచి మాట్లాడతాను, మత్సంగా మాట్లాడతాను నిలబడుతాను. ఏం వాళ్ళందరూ నా మాట వినడం లేదా? ఎవరి పక్కనేటోళ్ళు నవ్వుకోవడం లేదా? ఎవరి మాట వాళ్ళది. ఆ మూల పోతాడు, ఈ మూల పోతాడు. నాకే భయం అవుతాడు అప్పుడప్పుడు. స్టేజ్ నుంచి కింద పోతాడు. ఏంటో ఈ పంచాయతీ ఎంత అర్థం కదా నాకు. ఎందుకు ఇవన్నీ కూడా చెప్తానంటే మీరు కూడా అందరూ గుర్తు పెట్టుకోండి. మోసగానికి నాయకుడికి మధ్యన ఉండేటటువంటి తేడా ఏందనేది ఆలోచన చేయండి. మోసగాడు అనేవాడు ఎట్టుంటాడు అంటే నీ కష్టాన్ని వాడుకుంటాడు, నా కష్టాన్ని వాడుకుంటాడు. నీ శ్రమను వాడుకుంటాడు, నా శ్రమను వాడుకుంటాడు. ఎదుగుతాడు. ఎదిగిన తర్వాత అందరిని కూడా మర్చిపోతాడు. కానీ నాయకుడు అనేవాడు ఎదిగిన ప్రతి మెట్టును గుర్తు పెట్టుకుంటాడు, సాయం చేసిన ప్రతి గుండెను పైకి తీసుకొని వస్తాడు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకునే ప్రతి కార్యకర్త కూడా ఈ రోజు ఒక ఎంపీటీసీనో, జెడ్పీటీసీనో, సర్పంచ్, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లో, కార్పొరేటర్లో, లేకుంటే కార్పొరేషన్ చైర్మన్ లో, ఎమ్మెల్యేలో, ఎంపీలో, రాజ్యసభ సభ్యులో, చిన్న చిన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు పెద్ద పెద్ద స్థానాలలో కూర్చొన్నారు కదా. పవన్ కళ్యాణ్ నమ్ముకునేది ఏం చేస్తారు? సైకిల్ గుర్తు పట్టుకొని చూస్తారు. ఏం చేస్తారు? సైకిల్ గుర్తు. ఆ మాట అనకూడదు కానీ తప్పడంలో ఏం చేయమంటావు? ఎంత కంట్రోల్ చేసుకునే టెంప్ట్ చేస్తాను. నేను అడిగేది మళ్ళా వాస్తవమా కదా అని ఆలోచించమని మాత్రమే నేను చెప్తానా. వైసీపీ చెప్పేది వినండి, తెలుగుదేశం వాడు చెప్పేది వినండి, జనసేన వాడు చెప్పేది వినండి. కానీ నిజమేందో ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడి పైన ఉంది. ఎందుకంటే మంచి చేసి కూడా ఓట్లు గెలిచలేకుంటేటన్నా మనం తప్పుడోళ్లే గెలుస్తారు. స్టేజ్ పైకి ఎక్కిన వాళ్ళందరినీ 2 నిమిషాలు మాట్లాడు, 2 నిమిషాలు మాట్లాడు, 2 నిమిషాలు మాట్లాడంటే 2 నిమిషాలు మాట్లాడడానికి మేముండే తెలుగుదేశంలోనా? తెలుగుదేశం వాడు ఏం చేయలేదు కాబట్టి 1 నిమిషంలో మాట్లాడి వెళ్ళిపోవచ్చు. చెప్పుకునేదానికి ఏం లేవు. కానీ మేముండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనా? అసలు మహిళలు ఏడైనా ఆసరా ప్రోగ్రాం లేకపోయి మైకిస్తే వాళ్ళు లాక్కునే ఇవ్వడంలే మైకు. ఎందుకంటే నాకు తెలిసిండొచ్చు, తెలియకపోయిండొచ్చు. కానీ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికి తెలుసన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సాయం ఏందనేది. 2,50,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గెలిచకుంటే ఏం చేశాడని గెలిచాడు సార్ చంద్రబాబు నాయుడు? ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? మోసం చేసినాడు. మోసమే చేసినాడు చంద్రబాబు నాయుడు. అమరావతిలో రాజధాని కట్టా అని చెప్పి భూములు కొట్టేసినాడు. నీరు చెట్టు కార్యక్రమాలు చేస్తా అని చెప్పి రోడ్లు వేయకుండా బిల్లు పెట్టుకొని తిన్నాడు. జన్మభూమి కమిటీలు అంటున్నా. ఈ జన్మభూమి కమిటీలు చెప్పడం మర్చిపోయినా. మా ఊర్లో ఒక రేషన్ కార్డు రావాలన్నా జన్మభూమి కమిటీ సంతకం పెట్టాలి. ఒక పెన్షన్ రావాలన్నా జన్మభూమి కమిటీలో సంతకం పెట్టాలి. ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ రావాలన్నా, బీసీ కార్పొరేషన్ లోన్ రావాలన్నా, ఏం కావాలన్నా కూడా జన్మభూమి కమిటీల సంతకం. లాస్ట్ మొగుడు పిల్ల సంసారం చేయాలన్నా వాళ్ళ సంతకం. కానీ ఈ రోజు పేదవాడికి సంక్షేమ పథకాలు అనేవి ఎట్లా అప్లై చేసుకోవాలో కూడా తెలియదు, ఏమేమి పథకాలు వస్తాయో కూడా తెలియదు. అట్లాంటిది ఈ రోజు పేదవాళ్ళు సచివాలయానికి పోయి వాలంటీర్ల కాడికి పోయి మాకెందుకు రాలే పథకాలు అని చెప్పి కొట్లాడుతున్నారు. ఆ స్టేజ్ లో నిలబెట్టింది ఎవరు? అలా ఓటు పడేది ఎవరికి? మధ్యలో వచ్చే బఫూన్ గాళ్ళతో అందరి గురించి మేము మాట్లాడాలన్నారు. మధ్యలో వచ్చే బఫూన్ గాళ్ళ గురించి మేము మాట్లాడాలన్నారు. ఎవరన్నా ఒక్కొక్క